నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే మనం చూసాము సాక్షి పత్రికను కానీ సాక్షి మీడియాను కానీ బలవంతంగా ప్రజలకు కట్టబెట్టిన పరిస్థితి. ఇంకా సాక్షి మీడియాకైతే వేల కోట్లు దోచిపెట్టింది అని చెప్పి కూడా మనం వింటూ ఉన్నాము. అయితే ఇప్పుడు మరి పార్టీ అధికారంలో కూడా లేదు. మరి ఆ ఛానల్కి వ్యూవర్షిప్ ఎలా? అందుకే ఒక అడ్డదారిని అయితే ఎంచుకుంది. ఒక ప్రముఖ మీడియాను చూస్ చేసుకొని ఆ మీడియాకు సాక్షి వీస్తూ వస్తుంది. అసలు మరి వ్యూవర్షిప్ కోసం ఇలా అడ్డదారులు దొక్కటాన్ని ఎలా చూడొచ్చు? పైకేమో పెద్ద పెద్ద డిబేట్లు పెట్టి పక్క మీడియాల మీద బురద జల్లుతూ ఉంటారు. మరి వెనక చూస్తే ఎలాంటి పనులు చేస్తూ ఉంటుంది సాక్షి డిజిటల్ మీడియా? మరి దీని గురించి అసలు సాక్షి ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ ఇస్తోంది, అసలు ప్రముఖ మీడియా ఛానల్ ఏంటి, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, సాక్షి వ్యూవర్షిప్ లేక ఒక ప్రముఖ మీడియా ఛానల్కు హ్యాష్ ట్యాగ్స్ ఇస్తూ సాక్షి పేరుతో వ్యూవర్షిప్ పెంచుకోవాలని చూసింది అని చెప్పి ఒక వార్త అయితే బాగా నడుస్తుంది. సో ఏం చెప్తారు మీరు దాని గురించి? ఇలా అడ్డదారులు దొక్కడాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల్లో కుంభకోణాలు చేశాడు. ఇప్పుడు ఆఖరికి అంటే సాక్షి పేపర్కి సాక్షి టీవీకి ప్రజాధనాన్ని దోచిపెట్టి స్కాండల్ చేశాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ సైన్యం, ఫేక్ సైన్యం అంతా కూడా ఎట్లా ప్రచారం చేస్తుందో మనం చూసాం. ఇప్పుడు డిజిటల్ మీడియాను కూడా కరప్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి రెడీ అయిపోయాడు. ఇప్పుడు మామూలుగా సోషల్ మీడియాలో ఏదైనా ఒక హ్యాష్ ట్యాగ్స్ ఇస్తారు, కొన్ని కీవర్డ్స్ ఉంటుంది. కీవర్డ్స్ సెర్చ్ ఇంజన్లో ఉంటాయి కాబట్టి ఆ కీవర్డ్స్ ద్వారా అంటే బ్రేకింగ్ న్యూస్ అనేదో కీవర్డ్ పెడతారు, ఏదో లైవ్ న్యూస్ అని కీవర్డ్ పెడతారు. అట్లా కీవర్డ్స్ పెట్టడం వేరు, దాన్ని డైరెక్ట్గా వేరే డిజిటల్ మీడియాకి ట్యాగ్ చేయటం వేరు. సాక్షి ఈ డిజిటల్ మీడియాకి వ్యూవర్షిప్ లేదు. ఏం చేయాలి వ్యూవర్షిప్ పెంచుకోవటానికి? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డిజిటల్ మీడియాకి దీన్ని ట్యాగ్ చేయటం మొదలుపెట్టారు. అంటే ఏంటి? ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని కొడితే వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా. వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అందులోనే సాక్షిది కూడా కనపడుతుంది. అట్లా అరేంజ్మెంట్ చేశారు. ఇది ఏమనుకున్నారంటే వాళ్ళు ఏదో పెద్ద తెలివితేటలతోటి చేసాం అనుకున్నారు. ఇది అనెథికల్. నీకు కాంపిటీటర్ తోటి నువ్వు దాన్ని ట్యాగ్ చేయటం కానీ దానికి సంబంధించిన ఇప్పుడు కీవర్డ్స్ అంటే అది వేరు. అది ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు, అందరూ అదే పెడతారు. యూట్యూబ్లో కానీ డిజిటల్ మీడియాలో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హ్యాష్ ట్యాగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పెడతారు. చంద్రబాబు నాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, ఏపీ సీఎం ప్రెస్ కాన్ఫరెన్స్, ఏపీ సీఎం చంద్రబాబు, ఇట్లా దానికి కీవర్డ్స్ పెడతారు, హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకుంటారు. కానీ ఒక ఛానల్కి ఆ ఛానల్ కంటెంట్లో డిజిటల్ కంటెంట్లో మన డిజిటల్ కంటెంట్ని ప్రమోట్ చేద్దాం అనుకోవటం అనెథికల్. అట్లా తన మీడియాని దీన్ని ట్యాగ్ చేస్తూ వచ్చింది సాక్షి. ఎక్కువ రోజులు సాగల, మొత్తం చూశారు. ఆంధ్రజ్యోతి టెక్నికల్ టీం మొత్తం కూడా వాళ్ళు ఏంటిది మన న్యూస్ని మనం పంపిస్తూ ఉంటే దాంతోపాటు సాక్షి ఎందుకు వస్తున్నది అని వాళ్ళు చూస్తే మొత్తం ట్యాగ్ చేస్తూ ఉన్నారనేది అర్థమైన తర్వాత దాని మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఒక డిబేట్ పెట్టారు. మొత్తం ఒక క్యాంపెయిన్ లాగా తీసుకున్నారు. సాక్షి తన కంటెంట్ని ప్రమోట్ చేసుకోవటానికి అనెథికల్గా ప్రవర్తిస్తున్నది అనేది దాని సారాంశం. దీని మీద మామూలుగా ఎవరైనా సిగ్గున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే, అయ్యో దొంగతనం చేయకూడదు, దొంగతనం చేయటం తప్పు, దొంగతనం చేసిన తర్వాత అది బయటపడితే ఏమాత్రం మర్యాదస్తుడైనా సిగ్గుపడతాడు. కానీ దొంగతనం చేసి అది బయటపడ్డ తర్వాత కూడా ఎదుటి వాడి మీద దాడి చేయటానికే ఈ సాక్షి మీడియా ప్రయత్నం చేస్తున్నది. డిజిటల్ మీడియాలో కంటెంట్ పుష్ చేసుకోవటానికి రకరకాల మార్గాలు ఉంటాయి. అంతేగాని ప్రత్యర్థి సంబంధించిన వాటికి ట్యాగ్ చేయటం కాదు నువ్వు చేయాల్సిన పని. అది చేసి దొరికిన తర్వాత ఆ సాక్షి టీవీలో దీని మీద ప్రచారం, మేము ట్యాగ్ చేసాము అని ఒకవైపు ఒప్పుకుంటూ, నువ్వు ట్యాగ్ చేయలేదా, నువ్వు ఈనాడిని ట్యాగ్ చేయలేదా, నువ్వు దాన్ని ట్యాగ్ చేయలేదా, నువ్వు చేసావా చేయలేదా
అది చెప్పు. ఆంధ్రజ్యోతి ఈనాడిని ట్యాగ్ చేసింది అని చెప్తాడు సాక్షివాడు. ఆంధ్రజ్యోతి ఈనాడిని ట్యాగ్ చేసింది అని. ఆంధ్రజ్యోతి ఈనాడిని ఎప్పుడు ట్యాగ్ చేయలే. రామోజీరావు చనిపోయినప్పుడు ఆటోమేటిక్గా రామోజీరావు అని, ఈనాడు చీఫ్ ఎడిటర్ అని, ఈనాడని అలా అవి పెడతారు కదా. ఇందాక నేను చెప్పా కదా, కీవర్డ్స్ పెడతారు. కీవర్డ్స్ అవి పెట్టినప్పుడు ఈనాడు వస్తే వచ్చి ఉండొచ్చు. అంతే తప్ప ఆంధ్రజ్యోతికి 70 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు డిజిటల్ మీడియాలో, డిజిటల్ సబ్స్క్రైబర్లు. సాక్షికి 27 లక్షల మంది ఉన్నారు. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? 70 లక్షలకి పెంచుకోవాలి అంటే ఏం చేయాలి? మామూలుగా నాబోటి మర్యాదస్తుడు ఏం చేస్తాడంటే మంచి కంటెంట్ ఇచ్చి నిజాయితీని నిరూపించుకొని పాఠకులలో నా క్రెడిబిలిటీని పెంచుకొని అప్పుడు నేను ఆ 27 లక్షల నుంచి పెరుగుతూ వచ్చి 70 లక్షలు కావచ్చు, 70 కోట్లు కావచ్చు. మనకంత ఓపిక లేదే. మనం ఏం చేయాలి? ఈ 70 లక్షల వ్యూయర్స్ ఉన్న ఏబిఎన్ని ట్యాగ్ చేసుకుందాం అని ట్యాగ్ చేసుకున్నారు. దొంగలు దొరికారు. దొరికిన తర్వాత సాక్షి మీడియాలో వాడెవడో ఒకడు ఉంటాడు, యాంకర్ ఉంటాడు. వాడికి ఎవడు రాసిస్తాడో వాడే రాసుకుంటాడో మనకు తెలియదు. కానీ ట్యాగ్ చేసాం తప్పేంటి అంటాడు వాడు. ట్యాగ్ చేస్తే తప్పేంటా? ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది. ఆ వార్త వెనక నువ్వు ట్యాగ్ చేసుకొని నీ వార్త చదివించాలనుకోవటం అదో కుట్రపూరితమా కాదా? నేను ఆ మాట ఎందుకు అంటున్నానంటే ఆంధ్రజ్యోతి స్టాండ్ వేరు, నీ స్టాండ్ వేరు. ఆంధ్రజ్యోతి ప్రజల పక్షాన్ని నిలుస్తుంది. సమస్యలు ఇప్పుడు గవర్నమెంట్ కొత్త కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఇసుక దొరకట్లేదని రాసింది. ఇసుక మీద గగ్గోలు పెడుతున్నారు జనం అని రాసింది. నువ్వు సాక్షిలో జగన్మోహన్ రెడ్డి పాలన అసలు దరిద్రంగా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి పాలన, చూచాయిగా అన్న రాసావా? రాయలేదు కదా. నీది పాంప్లెట్. జగన్మోహన్ రెడ్డి తన అక్రమాస్తుల సమకూర్చుకున్న భాగంలో నీ సాక్షి పేపర్ పెట్టిన పేపరు సాక్షి. అంటే ఏంటి? విషపుత్రిక, అక్రమ పుత్రిక. నువ్వు అసలు నీ పుట్టుకే అక్రమం. నువ్వు వచ్చి ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆంధ్రజ్యోతి రీడర్స్ని మనం గ్రాబ్ చేయాలంటే ఏం చేయాలి అని కుట్రవన్నీ ఈ ట్యాగ్ లైన్ పెట్టి మేము పెడతాం, మేము పెట్టాము అంటాడు. ఓకే, నువ్వు ఒప్పుకున్నావు కదా పెట్టినట్టు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసేసావు అంటే దొంగతనం అని నీకు కూడా తెలుసు కదా. మొత్తం అన్నీ దేనికైతే ట్యాగ్ చేశాడో ఏబిఎన్కి ఒకరోజు గ్యాప్ తీసుకున్నారు. ఏబిఎన్ ఇదంతా అరిచి గొడవ చేసి రచ్చ చేసి ఈ సాక్షి నైతికతను ప్రశ్నించేసరికి సాక్షి వాళ్ళు ఒక రోజు గ్యాప్ తీసుకున్నారు. ఈ లోపల ఆ ట్యాగ్లన్నీ తీసేసి ఆ నెక్స్ట్ డే మేము ట్యాగ్ చేశాము. ట్యాగ్ చేస్తే అయితే తప్పేంటి, అయితే ఇదేంటి అదేంటి అని మొదలుపెట్టారు మళ్ళీ. అయితే గతంలో కూడా మనం చూసాం కదా సార్, కుట్రపూరితంగా కొన్ని ఛానల్స్ని ఆంధ్రప్రదేశ్లో రానికుండా చేయడం కూడా కావచ్చు. మరి ఇప్పుడు ఆ ఛానల్ అవసరం ఎందుకు వచ్చిందంటారు వైసీపీకి? మనం మంచి క్వశ్చన్ మీరు అడిగింది, చాలా రెలవెంట్ క్వశ్చన్. ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం ఏబిఎన్ని టెలికాస్ట్ కాకుండా చూశాడు, ఈనాడు టెలికాస్ట్ కాకుండా చూశాడు. ఏం లేదు, సాక్షి ఇంకో కొన్ని ఛానల్స్ ఉన్నాయి, TV9, 10TV లాంటివి, అవి NTV, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వార్తలు వేసి ఈ ఛానల్సే వచ్చేలాగా చూసుకున్నాడు. మొత్తం అదంతా పెద్ద ప్లాన్ ప్రకారం చేశాడు. అధికారం పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తన కంటెంట్ని ఎట్లా పుష్ చేయాలి? నీకు అప్పుడు మా సాక్షి పేపర్ సర్క్యులేషన్ పెరిగింది, మాకు చాలా పెరిగింది. ఎట్లా పెరిగింది? ట్యాక్స్ పేయర్స్ డబ్బులు తీసుకొని నువ్వు బలవంతంగా పేపర్ కొనిపిస్తే పెరిగింది. డబ్బులు పెట్టి ఓకే, ప్రజల డబ్బులతోటి సాక్షి సర్క్యులేషన్ పెంచుకొని మాకు సర్క్యులేషన్ పెరిగింది అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ టారిఫ్ పెంచుకొని ఆ పెరిగిన అడ్వర్టైజ్మెంట్ టారిఫ్ దాని ప్రకారం అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని నువ్వే గవర్నమెంట్లు నీదే, ఈ పేపరు నీదే. పేపరు కొనే డబ్బులేమో ప్రజల డబ్బులు, ఈ అడ్వర్టైజ్మెంట్ డబ్బులు ప్రజల డబ్బులు.
అంటే నీ పేపర్ని పెంచుకొని నువ్వు దాదాపుగా 600 కోట్ల రూపాయలు దోచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పేపర్ నాది కాదు అంటాడు. నీది కాదు, మీ ఆవిడది. మీ ఆవిడదైతే ఆ పేపర్ అదే కదా. ఆమె చెప్పింది కదా, ఆమె భారతిరెడ్డి వచ్చి పబ్లిక్లో చెప్పింది కదా, మేము 1కి 2 సార్లు వెరిఫై చేసుకొని కానీ ఏమీ వార్త వేయమండి అని చిలక పలుకులు పలికింది. ఏం వెరిఫై చేసుకున్నావు? నారాసుర రక్త చరిత్ర వెరిఫై చేసుకున్నావా? అసలు వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించాడని వెరిఫై చేసుకున్నావా? కుట్లేసింది మీ నాన్న హాస్పిటల్ వాళ్ళే కదా. గొడ్డలు పెట్టి నరికిన తర్వాత ఆ గాయాలకి కుట్లేసేసి దాని మీద పూల కప్పింది మీ నాన్న హాస్పిటల్ వాళ్ళే కదా. వెరిఫై చేసుకున్నావా? వెరిఫై చేసుకునే రాసావా? ఆ తర్వాత వివేకానంద రెడ్డికి 2వ భార్య ఉంది, ఆ భార్యకి కొడుకున్నాడు, ఆ కొడుకుకి రాజకీయ వారసత్వంగా ఆడు పిల్లగాడు ఉన్నాడా లేడా అన్నీ అక్రమ సంబంధం. సొంత బాబాయ్ క్యారెక్టర్లెస్ ఫెలో అని రాసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మొత్తం అసలు క్యారెక్టరే లేదు వివేకానంద రెడ్డికి. అతని మర్డర్ గురించి ఇంతసేపు ఎందుకు, అసలు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అని మాట్లాడుకున్నారు, రాసుకున్నారు సాక్షి పేపర్లో. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ సిద్ధం సభలు అవన్నీ పెట్టుకుంటే జనం అక్కడ రాకపోతే దాన్నంతా డిజిటల్గా గ్రీన్ మ్యాట్ వేసి చూపించారు. ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశారు. మార్ఫింగ్ ఫోటోలతోటి బయటకు వస్తూ ఉన్నారు. మార్ఫింగ్ వార్తలు, తప్పుడు వార్తలతోటి సోషల్ మీడియాలో ప్రచారం చేయటం. ఈ టైపులో మొత్తం సొసైటీ మొత్తాన్ని పొల్యూట్ చేస్తున్న సాక్షి వాళ్ళ వ్యూయర్షిప్ని పెంచుకోవటానికి ఆంధ్రజ్యోతిని ట్యాగ్ చేసుకుంటూ బతకాలని ప్రయత్నం చేస్తే ఇప్పుడు అదంతా విచ్ఛిన్నం అయిపోయింది. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఏదో ప్లాన్ వేస్తాడు, వేయకుండా ఉండడు. ఏం చేస్తాడు, దేన్ని ట్యాగ్ చేస్తాడు, ఇక మళ్ళీ అంటే ఎథికల్ ప్రమోషన్ మనకు తెలీదు. మనం నైతికంగా ప్రవర్తించటం మన బ్లడ్లోనే లేదు. మనదంతా ఈ కచడా పోగేసుకోవటమే. మనదంతా కూడా ఇదే అనెథికల్ విషయాలతోటే మన జీవితం ఇప్పటికి అయిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డిది అయితే సగం జీవితం అయిపోయింది కదా. ఇంకా ఎందుకు 1,00,000 కోట్లు ఉన్నాయి కదా. ఇసుక, మద్యం, దోపిడీ అన్నీ ఒక్కొక్కటి బయటికి వస్తూ ఉన్నాయి. ఎంత బయటకు వచ్చినా డబ్బులు అయితే నీ దగ్గరే ఉన్నాయి కదా. ఇంకా ఏం దోపిడీ చేస్తావు? ఇంకా విష ప్రచారాన్ని మనకు ఇవాళ చూస్తున్నాం. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు కొనటానికి విజయవాడ వరద బాధితులకి 23 కోట్లు ఖర్చు పెట్టారంటాడు. అడిగి సున్నాలు ఎన్నో తెలియదు అడిగి, అది చెప్పేవాడికి. 23 లక్షలు ఖర్చు పెడితే 23 కోట్లు ఖర్చు పెట్టారట అని ప్రచారం మొదలుపెట్టారు. ఆ యాంకర్ శ్యామల వచ్చి ఆమె ఏదో పెద్ద లెక్చర్ ఇస్తున్నది, మొత్తం సమాజం మొత్తానికి లెక్చర్ ఇస్తున్నది. ఇవన్నీ అంటే ఇటువంటి వాళ్ళని పెట్టడం. ఇప్పుడు ఎవరన్నా యాంకర్ శ్యామల గురించి ఎవరన్నా ఏదన్నా మాట అన్నారనుకో, ఆడపిల్లని అట్లా అంటారా, నువ్వు అనొచ్చా? నువ్వు ఆడపిల్లని పెట్టింది ఎందుకు పెట్టావు? నీ జబర్దస్త్ రోజా ఫెయిల్ అయిపోయిందని చెప్పి రోజా అవుట్డేటెడ్ అయిపోయింది. ఎందుకంటే ఇంక సినిమాల్లో నటించట్లేదు, ఆ ముఖం కూడా కొంత ఏదో ఇదైపోయింది, గ్లామర్ తగ్గిపోయింది. ఇప్పుడు నీకు ఇంకో గ్లామర్ ఫేస్ కావాలి. ఏదో తీసుకొచ్చి యాంకర్ శ్యామల దొరికింది. యాంకర్ శ్యామల ఆమె భర్త మీద ఏవో కేసులు ఉన్నాయి తెలంగాణలో. మనం చెప్పిన మాట వింటుంది. కేసులు ఉన్నవాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వింటారు కదా. దొరికింది, తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు రోజా ఏడుస్తున్నది, నన్ను గ్లామర్ ఉన్నంతసేపు నన్ను వాడుకున్నాడు, ఇప్పుడు నన్ను తీసేసి యాంకర్ శ్యామల్ని పెట్టాడు అని చెప్పి ఆ రోజా వలవల ఏడుస్తున్నది. అందుకని అసలు ఆంధ్రాకి కూడా రావట్లే. అక్కడెక్కడో తమిళనాడులో కూర్చున్నది. అక్కడ కూర్చొని అక్కడి నుంచి వీడియోలు చేసి పంపిస్తున్నది, ఎందుకైనా మంచిదని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ లెక్కలు అడుగుతాడేమోనని, టూరిజం మంత్రిగా చేసింది కదా, మళ్ళీ ఆ లెక్కలు అడిగాడు అనుకో డబ్బులు వాపస్ ఇవ్వాల్సి వస్తుందని అప్పుడప్పుడు ఒక వీడియో చేసి వదులుతూ ఉన్నది. ఇటువంటి ఇన్ని తిప్పలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి? ఫెయిర్ పాలిటిక్స్ చేసుకో, ఏదైనా చేత అయితే ఫెయిర్ పాలిటిక్స్ చేయి. అసలు ఇంకోటి ఏంటంటే నేను మాట తప్పను, మాట తెప్పను అన్నాడు. ఈ మధ్య ఆ మాట అంటున్నాడా? ఎందుకంటల్లా అంటే వంశం మారిందా? నేను వైఎస్ రాజశేఖర రెడ్డి వంశం,
మాది మాట తప్పదు మడమ తిప్పదు అన్నావు కదా, మరి ఆ మాట ఎందుకు మాట్లాడటంలా? ఆ మాట మాట్లాడు, మళ్ళీ మాట్లాడు. వంశం మారలేదు కదా నీది. ఇటువంటివన్నీ కూడా ఈ ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ క్రెడిబిలిటీ మొత్తం పోయింది. ఇప్పుడు తిరుపతి లడ్డు విషయంలోనే మొత్తం క్రెడిబిలిటీ సర్వనాశనం అయ్యి ఆ పార్టీకి అసలు ఇంకా ఫ్యూచర్ లేకుండా అయిపోయింది. దాంతో డైవర్ట్ చేయటానికి ఈ మొత్తం ఈ యాంకర్ శ్యామల వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాలన్నీ ప్రజలకి ఎట్లా తీసుకెళ్ళాలి అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి అటాచ్ అయిపోయి ఆ భోగిలకి ఈ భోగి కూడా తగిలించి ఈ అసత్యాన్ని కూడా వాళ్ళతో పాటు ప్రచారం చేద్దాము అన్న ఆలోచనలో ఈ ట్యాగింగ్లు, హ్యాష్ ట్యాగులు, ఈ కీవర్డ్స్ ఇవన్నీ పెట్టుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఇది ఇప్పుడు మొత్తం ప్రజలందరికీ అర్థమైపోయింది కదా. అందుకని ఈ సాక్షి అని కనపడంగానే ఇప్పుడు అందరూ మీకు ఇంకొక విషయం ఏంటంటే మొత్తం ఒకసారి ఏ డిజిటల్ మీడియాకైనా ఒకసారి సబ్స్క్రైబర్ అయినవాడు ఇంకా మళ్ళీ దాని జోలికి పోడు. చూస్తే చూస్తాడు, చూడకపోతే చూడకపోడు. కానీ సాక్షి వెరైటీ ఏంటో తెలుసా, అందరూ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అది ఇప్పుడు ఈ జరిగిన ఎపిసోడ్ తోటి సాక్షి వ్యూవర్షిప్ పెరగాలని ప్లాన్ చేశాడు కదా, ఇప్పుడు తరుగుతున్నది. ఇది సాక్షి మీడియా జరుగుతున్నది. యాంకర్ ఈశ్వరు అతను ఎవడో రిపోర్టర్ వచ్చి యూట్యూబ్ లాగర్థమ్స్ తెలియని వాళ్ళు, ఈ సోషల్ మీడియా అర్థమెటిక్స్ తెలియని వాళ్ళు, వీళ్ళందరూ ట్యాగ్ లైన్ అంటే తెలియని వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు అంటాడు. నీకు తెలుసుగా, తీసుకెళ్ళు దాన్ని 70 లక్షలకి చేర్చు. నీకు అన్నీ తెలుసు కదా, వచ్చి లెక్చర్ ఇస్తున్నావు కదా. ఈ అనెథికల్ విషయాలతో ఎందుకు? ఎథికల్గా నువ్వు సబ్స్క్రైబర్లను పెంచుకో, వ్యూవర్షిప్ పెంచుకో. జగన్మోహన్ రెడ్డి వచ్చి లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అని పెడితే 330 మంది చూస్తారు దాన్ని. అంతకుమించి ఎవడు చూడ్డు. ముందర ఆ బేస్ పెంచుకో. అవన్నీ పెంచుకొని నువ్వు కూడా సోషల్ మీడియాలో ఇప్పుడైతే ఫేక్ ప్రచారాలన్నీ మొదలుపెట్టావు కదా, ఇంకా ఎక్కువ చేసుకో. అంతేగాని ఇంకొకళ్ళ మీద పడి బతుకుదాం అనేది అది కరెక్ట్ విధానం కాదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటాడు, ఆ తప్పు తెలుసుకుంటాడు. ఊరికే నాపిచ్చి నేను పదే చెప్తూ ఉంటా, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తప్పు తెలుసుకో. ఎందుకు తెలుసుకుంటాడు? తెలుసుకోడు. ఇట్లాగే తప్పులు చేస్తూ కలకాలం వర్ధిల్లు జగన్మోహన్ రెడ్డి. నీకైతే క్రెడిబిలిటీ మొత్తం పోయింది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.